మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కరెక్టే కదా? ఇంకేం 2 లక్షల కోట్లు ఏం స్వామి, ఇంకెక్కువనే ఉంటాయి. చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం. ధరణి కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు. కేసీఆర్ ఈ యాత్రలు కాదు, తీహాడ్ జైలు యాత్ర చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరి వేసుకునేవాడిని. నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్ళు చర్యలు తీసుకోకుండా ఏం చేసిండ్రు? నేను కాంట్రాక్టర్ను రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా. నా పేరు వాడుకుంటే బతకలేరు, రాజకీయంగా తొక్కుకుంటా పోతా. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రాదు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో ఒక్కొక్కరికి ఇట్లా ఫ్రస్ట్రేషన్. అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఒకళ్ళు నిజాలు, ఒకళ్ళు లూప్ హోల్స్ వాళ్ళే బయట పెట్టుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేసిన పనులు వాళ్ళు చెప్తారు. అంటే అర్థమైంది, అందరు తప్పులు చేసిరనే కదా. వీళ్ళు చేసినటువంటి దొంగతనాలు వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అబ్బా తిట్టుకుంటున్నామని మరి అనుకుంటున్నారు, కానీ ఆవేశంలో వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయట. 2 లక్షల కోట్ల ఆస్తులు కాదు, ఇంకెక్కువ ఉంటాయి. ఆ నలుగురు ఉన్నారు కదా, ఎవరెవరు? మిస్టర్ కేటీఆర్, అదే మా యూట్యూబ్ అంబాసిడర్ కేటీఆర్ గారికి, మన హరీష్ రావు గారికి, మన ఎప్పుడో వాళ్ళు దేశం దాటిచ్చేసారు. ఎప్పుడో పైసలన్నీ దేశాన్ని దాటిచ్చేసారు. ఓకే, కేటీఆర్కు, కేసీఆర్కు, మా కవితక్కకు పాపం ఏం చేస్తాం. కవితక్క అన్ని కోట్లు ఎన్కేసుకుంది, కానీ ఇప్పుడు జైల్లో కూర్చోంది. ఏమైనా ఏమైనా ఏర్పాట్లు చేయమంటే కూడా చేస్తలేరు. ఆమె కష్టపడి దందాలు చేసి సంపాదించిన పైసలని కుటుంబమే అనుభవిస్తుంది తప్ప ఆమె మాత్రం జైల్లో చిప్పకూడదు తింటుంది. అంటే చూడండి, ఎవరి కోసం పాకులాడుతురు, ఎవరి కోసం దందాలు చేస్తున్నారు. ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దగ్గరికి నేను పోయినా, లైన్ ఉంటే ఆడ హరీష్ రావుది అక్కడే ఉంది, హరీష్ రావుకు 2-3 ఉన్నట్టున్నాయి. హరీష్ రావుది అక్కడే ఉంది, మన కవితక్కది అక్కడే ఉంది. 111 జీవోపాధిలా ఇన్ని ఎకరాలు వీళ్ళకి ఎట్లా సంపాదించారు, ఏం సంపాదించారు అనేది పక్కన పెడితే, ఆ నలుగురు కల్వకుంట్ల కుటుంబీకులకు ఉన్నటువంటి ఆస్తులు కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే మీరు చెప్తున్నారు. కానీ హరీష్ రావు కానీ, కేటీఆర్వి కానీ, ఆఖరికి సంతోష్ రావు కానీ, కవితవు, కేసీఆర్, ఈ 5గురు ఆస్తుల లెక్కలేస్తే తెలంగాణ ప్రజలు ఒక్కసారి ట్రాన్స్పరెంట్గా వీళ్ళ 5గురు ఆస్తుల లెక్కలేస్తే కనుక, వామ్మో, వీళ్ళు మరో అంబానీ అయినా అవుతారు. మీరు ఆశ్చర్యపోకర్లే, వీళ్ళు మరో అంబానీ అయినా అవుతారు. మీరు అర్థమైందా? సో అటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ 2 లక్షల కోట్లు అనేది వాళ్ళకి బిస్కెట్, జస్ట్ ఇట్లా బిస్కెట్ తిన్నంత పని అన్నట్టు. అరే ఏం లేదే ఆ నవీన్ మిట్టల్ దగ్గర 20,000 కోట్లు 30,000 కోట్లు ఆస్తులు సంపాదించుకురు. గవన్నీ తీసుకెళ్ళి ఆయన మామగారు యూనివర్సిటీల పేరుకి మామగారు యూనివర్సిటీలు అంటాడు, కానీ అన్నీ తీసుకుపోయి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెడుతుర్రు. వీళ్ళు సినిమా చూసినట్టు చూస్తుర్రు, ఏం చేస్తలేరు నవీన్ మిట్టల్ని. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఫండింగ్ ఇచ్చినట్టున్నాడు. ఈ లెక్కల పట్టాలన్నీ తీసుకుంటే మరి తల తీసుకెళ్ళి ఏడా పెడతారు. అంటే ఎవరిని కాపాడడానికి, ఐఏఎస్ ఆఫీసర్ని కాపాడడానికి కంకణం కట్టుకుంది కాంగ్రెస్. వీళ్ళు కూడా అదే తోవ కిందకి వస్తారు. అందుకే ప్రజలు వీళ్ళ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చారు. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నేను కాంట్రాక్టర్ను కాదని రుజువు చేయండి. ఓకే, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా? తోక తెలిసిన వ్యక్తి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కుప్పకూలింది. కరీంనగర్ వెళ్ళిన వ్యక్తి కాళేశ్వరాన్ని సందర్శిస్తే బాగుండేది, పొంగులేటి. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి గారు కాంట్రాక్టర్ కాదు అంటున్నారు, కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మీకు జాయింట్గా కంపెనీలు ఉన్నాయని అందరికీ తెలుసు సార్. అందరికీ కంపెనీలు ఉన్నాయని తెలుసు. అండ్ గత ప్రభుత్వం మీ బిల్స్ అని కూడా ఆపేసిందని తెలుసు. ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు ఏమైనా కూడా తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలకు కూడా అన్నీ తెలుసు. తెలియదని మీరు అనుకుంటారు, కానీ ప్రజలంతా అమాయకులేం కాదు.